హలో గైస్, ఈ వీడియోలో 24 అవర్స్ లో లెవెల్ 1 నుండి లెవెల్ 100 వరకు రకరకాల స్కిల్స్ అయితే నేర్చుకుందాం. కొన్ని ఎక్స్ట్రీమ్ హార్డ్ స్కిల్స్ ఉండొచ్చు అండ్ ఇంకొన్ని ఈజీ ఉండొచ్చు. అవన్నీ చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్, ఇట్స్ రియల్లీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కోకోకోలా బాటిల్ ని పీస్ ఆఫ్ పేపర్ తోనే ఓపెన్ చేయాలి. చూద్దాం ఎట్లా ఓపెన్ చేస్తామో లేదా అని. ఫస్ట్ ఈ బాటిల్ ఇట్లా పెట్టుకుందాం. పీస్ ఆఫ్ పేపర్ ఇది, ఖాళీ దీనికి ఏం లేదు. జస్ట్ దీన్ని మడత పెట్టాలి. ఎంత వీలైతే అంత మడత పెట్టాలి. మడత పెడితే ఏమైతే స్ట్రాంగ్ అవుతుంది పేపర్. ఏ ఒక్కో అన్న పేపర్ ఎందుకు పంతిదో ఓపెన్ చేయి. ఇట్లా ట్రై చేయరా. కొత్త మాడిఫైడ్ స్ట్రక్చర్ ఇది. 1 2 నాకు ఒకటే భయం అవుతుంది అసలు. ఇది వస్తుంది కానీ థమ్స్అప్ మొత్తం నా కాళ్ళ మీద కలుపుతా అని. కాళ్ళ మీద కాదు, థమ్స్అప్ వేస్ట్ అవుతుంది. వద్దు, లైట్ వే కాదు. ఇట్లా కొడతామంటే గ్రిప్ దొరుకుతలేదే. ఇంకో కోసుకోపోతాయి ఏళ్ళు. మన జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇట్లా తీద్దాం అయితే ఈసారి. పుస్ 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 అన్నది కాళ్ళు వణుకుతున్నాయి ఎందుకో. వారిని ఎట్లయినా సరే ఓపెన్ చేయాల్సింది. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఓపెన్. కాళ్ళు వణుకుతున్నాయి కింద పెట్టుకునే. రే చెట్టు మీద పడిపోయి ఆవిడా ఓపెన్ అవుతుందో తెలుసలేదు. అవుతలేదు. అమ్మ ఇక చల్ల అవుతుంది. పేపర్తో ఎట్లా తీయాలరా బాబు. పుస్ పుస్ అని సౌండ్ వస్తుంది కానీ వెళ్తలేదు. ఈ చిన్న పేపర్ ఓపెన్ చేయడం ఇంత కష్టం అనుకోలేదు. కింద మీద పడ్డాక ఫైనలీ టుప్పు అని ఓపెన్ అయింది. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి వాటర్ బాటిల్ ని మనం లెగ్ తోనే ఓపెన్ చేయాలి. మామూలుగా అయితే చేతితో ఓపెన్ చేయడం ఈజీయే, కానీ లెగ్ తో ఓపెన్ చేయడం చాలా కష్టం. రఖాపోతే కాలు బలీచే అంటే ఇది ఒక వెరైటీ స్కిల్. వాటర్ బాటిల్ అయితే ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు లెగ్ ను యూజ్ చేసి దాన్ని జస్ట్ తాకింది అంతే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓర్ దేవుడా, నేను గంట సేపు అవుతుంది అనుకున్నా. జస్ట్ సెకండ్ సార్ కూడా గుచ్చింది, కానీ బాటిల్ కలిగింది. కానీ నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఈ కార్డ్బోర్డ్ పైన టూత్ పిక్ ని వేయడం. మామూలుగా అయితే నేను పేపర్ మీద వేసిన ఒక షార్ట్ లా, కానీ ఇప్పుడు ఏముందంటే కార్డ్బోర్డ్ పేపర్ కంటే కొద్దిగా హార్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టార్గెట్ని అయితే ఈ రకంగా సెట్ చేసేసినాం. ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇగ్గాలన్నమాట. పుల్లని అయితే ఇట్లా పెట్టుకోవాలి. డబ్బా అయిపోనికి వస్తుంది కానీ అసలే. ఇది ఏ నిక్కి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇంతకుముందు గేసినాం కానీ అదంత పర్ఫెక్ట్ కాదు. నెక్స్ట్ స్కిల్ ఈ కాయిన్స్తో. ఇప్పుడు ఈ 5 కాయిన్స్ని ఒక్కొక్కటి ఇక్కడ పెట్టుకొని ఎల్బో మీద 1 2 3 4 5. ఇప్పుడు నేను ఇప్పుడే పట్టుకోలేకపోతున్నా. ఏం పట్టుకుంటారా బై? ఎల్బో మీద పెట్టుకొని ఇదే చేత్తోనే పట్టుకోవాలన్నమాట. సో ఒక్కటి లేదు, ఇట్లా వస్తలేదు కాబట్టి మనం కొద్దిగా ఏం చేద్దామంటే ఫాస్ట్ మూమెంట్ ఏదో ఫస్ట్ ఇట్లా అందుకుందాం అంతే. ఓవర్. నెక్స్ట్ ఇక ఈ బాటిల్ని పర్ఫెక్ట్గా మన చేయి మీద వేసుకోవాలి ఇట్లా అనుకుంటా. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఖాళీ థమ్స్అప్ బాటిల్తోనే ఇట్లా పెట్టేసి ఇట్లా కాలుతోనే తంతే ఓపెన్ కావాలి. 1 2 లెగ్ లేపినామా కూర్చ్ పని చేయగలుగుతామా. ఫస్ట్ ఇట్లా పెట్టుకోవాలి. ఎక్కువ ఇట్లా గుద్దేదాం. చాలా జాగ్రత్త. ఇట్లా కష్టం కానీ ఊకి ఇట్లా కొడదాం. మామూలుగానే కొడదాం. 1 2 సెట్టింగ్ చాలా బాధగా ఉంది. 1 2 ఈ క్యాప్ అని ఓపెన్ కావాలి, ఆ క్యాప్ అని ఓపెన్ కావాలి. అంత ఫాస్ట్ కొట్టినా నేను ఏమన్నా కొట్టలేదు. 1 2 1 2 1 2. మరి దేవుడా, ఉన్న థమ్స్అప్ మొత్తం పోయింది. థమ్స్అప్ వేస్ట్ చేసుకోవాలంటే నేను ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి 1 ఇంచ్ పంచ్. ఇంతకుముందుకు చేసినాం కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా డిఫరెంట్గా 1 మినిట్ లోపలే 3 లెవెల్స్ వుడ్ బోర్డ్స్ని
ఫటాఫటా కొట్టేయాలి. 1 ఇంచ్ పంచ్ అంటే మనకు తెలిసింది, జస్ట్ ఇట్లా పెట్టాలి, ఇట్లానే కొట్టాలి. సో ఇప్పుడైతే మనం 3 లెవెల్స్ ఆఫ్ వుడ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇగో ఇదేమో ఫస్ట్ లెవెల్ 2 లేయర్స్ ఉన్నది, ఇదేమో 3 లేయర్స్ ఉంది సెకండ్ లెవెల్. అండ్ వీటన్నిటికంటే పెద్దగా లడ్డుగా పాడైంది ఇది థర్డ్ లేయర్, థర్డ్ లెవెల్. ఓకే స్టార్ట్. పెట్టు. ఓకే ఒకటి అయిపోయింది. బాబా బాగా ఉప్లేస్తుంది నాకు, ఇంకా కట్ అయిపోయింది. బాబా ఇట్స్ రియలీ బ్యాడ్ పెయిన్. చూస్తావా? సో ఫైనల్లీ బిల్డప్ కొట్టినాం కానీ ఎక్కువ అయిపోయింది టైం. మన్న కూడా పట్టుకోమంటే పట్టుకోకుండా ఇట్లా ఊపుతున్నా, అది ఊపితే కరెక్ట్ కొట్టినీకి వస్తలేదు. ఆయనను కొడుతున్నట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఇంకిల్కి జరుతుండు. ఎంతో అయింది 1 మినిట్ కంటే ఒక 40 సెకండ్స్ ఇట్లా ఎక్కువ అయింది, సెకండ్స్ అయింది. నా ఏళ్ళు అయితే ఇగో వాబా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఫ్లిప్. ఇట్లా వేసి ఇట్లా దుంకాల పైకి లేవాలి. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి బాడీని ఇట్లా ఫ్లిప్ చేసి గాల్లో 3 సెకండ్స్ ఉండాలి. 3 సెకండ్స్ ఉంటే సక్సెస్ అయినట్టు. అంటే ఇట్లా మామూలుగా అయితే గోడ కట్టేయడానికి వస్తుంది, కానీ మనం ఏంటంటే ఎయిర్లో గాలిలో ఉంచాలి. ఒక్క నిమిషం వదిలే. 1 3 ఎట్లా పడితే అట్లా ట్రై చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐరన్ రాడ్ని 30 సెకండ్స్ వరకు బ్యాలెన్స్ చేయాలి. ఇట్లా చేతి ఒకటే ఫింగర్ మీద. మామూలుగా అయితే ఇట్లా పడిపోతుంటుంది. చూద్దాం. 1 2 3 30 సెకండ్స్ వరకు ఇట్లానే ఉండాలి. ఓ ఓ ఓ ఓ రే 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 అరే రే అరే జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ప్లీజ్. అయిపోయింది 30 సెకండ్. ఇట్లా కాదు, ఫ్లిప్ అయి మళ్ళీ చేతుల మీద పడాలి. బాబా ఓ ఫైనల్లీ వచ్చింది. నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఈ కార్టూన్ లెక్క ఫ్లిప్ చేయాలి. నాకు తెలిసి ఇది చాలా ఈజీ ఉండొచ్చు. నీ అంత వేస్ట్ ఎవడు ఎర్ర. ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోయిన స్కిల్ అయితే ఇది ఒక్కటే. అండ్ నెక్స్ట్ స్కిల్ బ్యాక్ రోల్. ఇది కూడా ఇంకా కొద్దిగా ఈజీ ఉంటుంది. చూద్దాం. ఎట్లా రా, మర్చిపోయినా. ఇది బ్యాక్ రోల్ కాదు, ఇది మడత రోల్. ఇది నెక్స్ట్ స్కిల్ వచ్చేసరికి ఈ రూబిక్స్ క్యూబ్ మొత్తాన్ని 2 minutes లోపల కంప్లీట్ చేసేసేయాలి. 2 minutes లా ఇది కొంచెం హార్డ్ గానే ఉండొచ్చు. అంత సెటప్ అయితే రెడీ అయిపోయింది. టైమర్ కూడా ఇంకా పెట్టేసినాము, ఆన్ చేసేదే లేటు. అంతవరకు మనం ఒక ప్రేయర్ చేద్దాము. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సో నేనైతే 3 minutes టైమర్ అయితే 3 minutes పెడుతున్నా. 1 2 3 మనకేదే ఎక్కువ ఇలా. కేజీస్ అని కలిసిపోయినాయి. ఇప్పుడు కార్నర్స్. కంప్లీట్ 2 minutes లా కంప్లీట్ చేసేసినాం. 3 seconds గ్యాప్ తీసుకున్నా సరే 2 minutes లా మొత్తం రూబిక్స్ క్యూబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
ఏదిరా ఒక కలర్ కలవనే కలవలే ఇంకా. ఆ? ఏం మాట్లాడుతున్నావు రా బాబు? అన్ని కలిసేవనాయి కదా, 2 నిమిషాల పరిశాన్ లేపుతి. 2 నిమిషాలలో కలిపిన ఆనందంలో ఉంటే 2 నిమిషాలలో పరిశాన్ లేపుతావరా రీ. సో ఇక వీడియోకి ఇంతే గైస్, మొత్తం చేసే వరకు ఒళ్ళు ఉలిచిపోయింది. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో నా పేరు ప్రదీప్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.